నేను వచ్చేసి శ్రీలంకలోని గాల్ అనే ఊర్లో ఉన్నానండి. ఇప్పుడు వెళ్ళబోయేది మనం బై బస్సు కాదండి, ట్రైన్కి అయితే వెళ్తున్నాం. శ్రీలంకలో రైలు ప్రయాణాలు బాగా ఫేమస్. ఏంటంటే ఎక్కడ చూడండి లొకేషన్లని ఇక్కడ చూస్తాం మనం. నేనుంటున్న లొకేషన్ నుంచి రైల్వే స్టేషన్ 600 మీటర్లు ఉందండి. సమయం ఉదయం 6 అయిందండి. అన్ని షాపులు క్లోజ్లో ఉన్నాయి. ఈ శ్రీలంకలో రోడ్లు ఎక్కడ చూసుకున్నా చాలా నీట్గా ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఒక ఇంట్లో 2 ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. సో అదే పరిస్థితి అండి. శ్రీలంక జనాభా 2,20,00,000 మంది మాత్రమే. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎందుకో. అందుకే 2 వద్దు 1 ముద్దు. పర్లా రైల్వే స్టేషన్ అయితే బాగుందండి బయట నుంచి. మరి లోపల ఎలా ఉంటుందో. శ్రీలంకలో అన్ని రైల్వే స్టేషన్లు దాదాపుగా ఈ విధంగానే ఉంటాయండి. దానికి గల కారణం బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళేటప్పుడు ఎలా అప్పగించారో ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం దాన్ని అలా కాపాడుకుంటూ వస్తుంది. అందుకే శ్రీలంక టూరిజం కూడా ఎంతో ముందుకు సాగుతుంది. ఇక ఫైనల్ గా మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ట్రైన్ ఎక్కే ముందులే టికెట్ కలెక్టర్ టికెట్ చెక్ చేసుకొని పంపిస్తున్నారండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ ట్రైన్ అండి, ఏసీ అనమాట. లోపల సీట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ సీట్ వచ్చేసి రొటేటబుల్, ఎటు కావాలంటే అటు తిప్పుకొని చూడొచ్చు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న అద్భుతమైన లొకేషన్లు అయితే రాబోతున్నాయి. సముద్రం పక్క నుంచి రైలు ప్రయాణం చూసి ఆస్వాదించండి. ఇంకా వచ్చేసాం ద క్యాపిటల్ సిటీ ఆఫ్ శ్రీలంక, కొలంబో. రాజధాని అండి శ్రీలంకకి ఇది. చాలామంది అనుకుంటారు శ్రీలంక వెనకబడుందని, కానీ ఈ బిల్డింగ్లు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకళ్ళు చెప్పేదానికి మనం చూసేదానికి చాలా తేడా ఉందని అర్థమవుతుంది. ఇక చివరిగా ఇన్ని రోజుల ఈ శ్రీలంకలో నా అనుభవం ప్రకారం శ్రీలంక ఏ రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటికి వెళ్తున్నా ఖచ్చితంగా మీ ట్రైన్ టికెట్ అయితే చెక్ చేసే పంపిస్తున్నారండి. ఒకవేళ ట్రైన్ టికెట్ లేకపోతే అస్సాం అయిపోతారు శ్రీలంకలో కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి, మీ రామ్ ది ట్రావెలర్. బాయ్ బాయ్.